అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ ఒక భారీ శుభవార్త అందించబోతోందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులను విడుదల చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడతతో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత నిధులు కూడా విడుదలైతే చేయబోతున్నారండి. అయితే ఈ నిధులు అందుకోవాలంటే రైతన్నులు ఏమేమి చేయాల్సి ఉంటుంది, అర్హతలేంటి, అనర్హతలేంటి, మీరు పేర్లను ఎలా చెక్ చేసుకోవాలి, లిస్ట్లో ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఎప్పుడు ఈ డబ్బులు మీకు పడబోతున్నాయి, ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగింది, అదేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత, 2వ విడత డబ్బులను అయితే అందజేయడం జరిగిందండి. మొదటి విడతలో 7,000 రూపాయల డబ్బులను అయితే అందజేసింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇక 2వ విడతలో కూడా 7,000 రూపాయలు డబ్బులను అయితే విడుదల చేసింది. మొత్తం 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు ఆల్రెడీ రైతన్నలకు చేరిపోయింది. ఇక 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 3వ విడత కింద రిలీజ్ కాబోతోందన్నమాట. ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి నెల 3వ వారంలో విడుదల కాబోతున్నాయండి. ఫిబ్రవరి నెల 3వ వారంలోనే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000 రూపాయలు కూడా పడతాయి. మొత్తం 6,000 రూపాయలు మీ అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ని, మీ ఫోన్ నంబర్ని, అలాగే మీ పేరు అన్నింటినీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన అప్లికేషన్ అయితే నింపి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకు వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కేవలం రైతు భరోసా కేంద్రాల్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ ప్రక్రియ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుందండి. పీఎం కిసాన్కి సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా వేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ వేయాలంటే మీరు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేయొచ్చు. ఇక అన్నదాత సుఖీభవ పథకం విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ పథకానికి కూడా ఈకేవైసీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. ఈకేవైసీ మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రభుత్వం అయితే అవకాశం కల్పించలేదు. ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు తమ బెనిఫిషియరీ లిస్టును ఎలా చెక్ చేసుకోవాలి, లిస్టులో మీ పేరుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.inకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేట్, మీ జిల్లా, మీ ఊరు పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎంతమందికి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పడుతున్నాయో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు ఉన్నట్టయితే, లిస్టులో మీ పేరు ఉన్నట్టే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు సంబంధించి అన్నదాత సుఖీభవ.gov.in వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి మీ సెర్చ్ పైన కొట్టినట్టయితే అక్కడ మీ స్టేటస్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ డబ్బుల్ని పడతాయా లేదా, లిస్ట్లో మీ పేరుందా లేదా, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అన్నదాతలందరూ ఎన్పిసిఐ లింకింగ్ ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుందండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డిబిటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులు అయితే మీ అకౌంట్లోకి చేరుతాయి. ఇక వెబ్ ల్యాండింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి రైతన్నలందరూ. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకి ఈ 3వ విడతలో 20,000 అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 20,000 రూపాయలు ఒకేసారి అందించే దిశగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటోంది. మనకు మొదటి విడత, 2వ విడతలో కౌలు రైతులకు అవకాశం ఇవ్వలేదు.
అయితే ఈ మూడవ విడతలో పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు ఇవ్వరు కాబట్టి ఆ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పిఎం కిసాన్ కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కనుక మొత్తం 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలనేది అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాలండి. CCRC కార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇక పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని అయితే ఇస్తోందండి. ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో ఇవ్వడం జరుగుతోంది. మీరు నష్టపోయిన పంటను బట్టి, మీరు వేసిన పంటను బట్టి దాన్ని బట్టి డబ్బులను అయితే నిర్ణయించడం జరుగుతుంది. ఈ క్రాప్ ఆధారంగా ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం అయితే చెల్లించనుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ప్రభుత్వం అయితే కంపల్సరీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతన్నలందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే ఖచ్చితంగా నమోదైతే చేసుకోండి. ఇక ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ డబ్బుల్ని భారీగా పెంచనుందండి. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోబోతోంది. ఈ సమాచారం ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, కానీ అతి త్వరలోనే దీనిపైన ప్రకటన అయితే వెలువడనుంది. రైతుల దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారికి వినతులు వెళుతున్న సందర్భంగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అండి. పిఎం కిసాన్ మనకు నిధుల్ని 6,000 రూపాయలు ఉన్న దాన్ని 10,000 రూపాయలు చేసి 4 విడతల్లో ఇవ్వాలనే చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ విధంగా డబ్బులు పెరిగినట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రైతన్నలకు ఇంకా మేలైతే చేకూరుతుంది. ఇక పిఎం కిసాన్ పొందాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దామండి. పిఎం కిసాన్ పొందాలి అంటే రైతుకు సొంత భూమి కలిగి ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికి పిఎం కిసాన్ డబ్బులు అయితే రావండి. ఇక పెన్షన్ అనేది వస్తుండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పిఎం కిసాన్కి డబ్బులు అయితే రావు. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట. అలాగే అన్నదాత సుఖీభవకు ఇంకా ఏం అర్హతలు ఉండాలి అంటే, అన్నదాత సుఖీభవకు సొంత భూమి కలిగిన రైతులుగా ఉండాలి. కౌలు రైతులకు కూడా అవకాశం కల్పించనుందండి ఈ ప్రభుత్వం. ఇప్పటి నుంచి రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే సొంత భూమి కలిగిన రైతులకే అప్లికేషన్ల స్వీకరణ జరుగుతోంది. భూమి వచ్చేసి 5 ఎకరాల కన్నా లోపు ఉండాలి. రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ విధంగా మనకు అర్హతలు ఉన్నట్టయితే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలి. వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి రెండుకి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.